హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు చేస్తున్న పచ్చడి నువ్వుల పచ్చడి అండి. నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది. మనకి నువ్వులు తినడం వల్ల చాలా ప్రయోజనం కాబట్టి ఈ పచ్చడి అయితే చేస్తున్నాను. దీనికి కావలసింది 2 స్పూన్లు ఆయిల్, కొద్దిగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా నువ్వుపప్పు కావాలి. ఇంకా దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతాయండి. ఎక్కువగా వేపుకున్న నువ్వులు మాడిపోతాయి. వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకుంటామండి. నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా ఇది వేడి వేడి రైస్లో తినడం వల్ల చాలా బాగుందండి. మేము చేసుకున్న వెంటనే కొద్దిగా రైస్ పెట్టుకుని వేడివేడిగా తినేసాం. చాలా బాగుందండి. పచ్చడి అయితే చాలా బాగుంది. ఎక్కువగా వాటర్ వేసుకోవడం వల్ల పలచగా అయిపోతుంది. అందుకనే నేను ఎక్కువగా వాటర్ వేయలే, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తక్కువ వాటర్ వేసుకోవడం వల్ల పచ్చడి 2-3 రోజుల వరకు బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ వేసవిలో మనం వంటగదిలో ఉండలేకపోతున్నాం కాబట్టి ఇలాగా త్వరగా అయిపోయే పచ్చడిలో ఇదొకటండి. ఈ పచ్చడి ఒకసారి అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి ఎంతగా బాగుంటుంది. ఇంకా ఈ వేసవిలో మనకి ఎక్కువగా దొరికేది మ్యాంగో ఫ్రూట్. ఈ మ్యాంగో ఫ్రూట్ అలాగే పెరుగు రైస్లోకి చాలా బాగుంటుంది. మేము అయితే హ్యాపీ చేస్తున్నాం పచ్చడి. అలాగే ఎగ్ ఫ్రై, ఇంకా కర్డ్ రైస్తో పాటు మ్యాంగో చాలా బాగుందండి. మేమైతే లంచ్ అయితే ఈ విధంగా ఫినిష్ చేసాం. చాలా బాగుందండి. మ్యాంగో కూడా స్వీట్గా ఉంది, అలాగే కొద్దిగా పుల్లగా కూడా ఉంది. రైస్లోకి అయితే చాలా బాగుందండి. పెరుగు మ్యాంగో అయితే చాలా బాగుంది. ఓకేనండి, బాయ్.